Hi friends, welcome to Nandana's channel. So now I am going to give you a explanation about the cell. సెల్ అంటే ఏంటి, ఆ సెల్లో ఉన్న స్ట్రక్చర్ ఏంటి, సెల్లో ఉన్న పార్ట్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం, నేర్చుకుందాము. సో ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఉందో అందులో సెల్ గురించి మనము ఒక డెఫినేషన్ చదువుకున్నాం. ఏంటి అని అంటే సెల్ ఈజ్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. అంటే జీవం ఉన్న ప్రతి ఒక్క ఆర్గానిజంలో సెల్ అనేది ఒక అతి చిన్న ప్రమాణము అనేసి అని చెప్తున్నాం. సెల్ ఈజ్ ఏ స్మాలెస్ట్ స్ట్రక్చర్ యూనిట్ ఆఫ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం అనేసి అని. సో ద సమ్ ఆఫ్ సెల్స్ ఫార్మింగ్ ఏ టిష్యూస్ అంటే ద నెంబర్ ఆఫ్ అంటే కొన్ని సెల్స్ కలిసి ఒక టిష్యూ ఏదైతే ఉందో దాన్ని ఫార్మ్ చేయడం లేదా ఫ్రేమ్ చేస్తూ ఉంటాయి. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సెల్స్ ఫార్మింగ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్. అంటే డిఫరెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఒక రకమైన అంటే వేరు వేరు కణాలు వేరు వేరు టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రేమ్ చేస్తూ ఉంటాయి. సో వేరియస్గా ఉన్న ఈ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో దీస్ డిఫరెంట్ టిష్యూస్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ ఏ లివింగ్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజంలో డిఫరెంట్గా ఉన్నాయి అంటే వేరుగా ఉన్న ఈ టిష్యూస్ వేరు యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అవర్ సెల్. సో సెల్ చూసిన తర్వాత సెల్ స్ట్రక్చర్ ఏంటి. సో నేను ఇక్కడ రఫ్గా మీకు ఒక స్ట్రక్చర్ గీసాను. ఈ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఇది నార్మల్గా మనము వి కాంట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ. మన కంటి చూపుతోటి ఈ సెల్ ఏదైతే ఉందో దాన్ని మనం చూడలేము. సో దీన్ని చూడాలి అని అంటే వీఆర్ యూజింగ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ ఆర్ ద ఎలక్ట్రికల్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ యూజ్ చేసి మాత్రమే ఈ సెల్ ఏదైతే ఉందో వాటిని మనం చూడగలుగుతాం. సో మైక్రోస్కోప్ ఎందుకో మీకు తెలిసే ఉంటుంది కదండి. ఇట్ మ్యాగ్నిఫైస్ ద ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మ్యాగ్నిఫై చేసేసి దాన్ని మ్యాక్సిమంగా మనకి చూపిస్తుంది. చిన్న దాన్ని చూడలేని దాన్ని చూడటానికి మనం యూజ్ చేసేదే మైక్రోస్కోప్. ఓకే, సో మైక్రోస్కోప్ పెట్టి చూసినప్పుడు మనకి సెల్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే సెల్లో ఉన్న పార్ట్స్ ఏంటి, వాట్ ఆర్ ద పార్ట్స్ ఇన్ అవర్ సెల్ ఏముంటాయి అంటే మెయిన్గా చూసినప్పుడు ఫస్ట్ వన్ ఇస్ ద సెల్ వాల్. ఓకే, సో సెల్ వాల్ ఏదైతే ఉందో తెలుగులో దీన్ని కణ కవచము లేదా కణత్వచము అనేసి అని అంటాం. సో ఇక్కడ సెల్ వాల్ చూసినట్లయితే చూడండి. సో దీని చుట్టూ ఉంది కదా, ఇది సెల్ వాల్. సెల్ వాల్ ఈస్ కాల్డ్ యాజ్ లేదా దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ బౌండరీ ఆఫ్ ద సెల్. అంటే సెల్ యొక్క బయట ఉన్న గోడ లాంటి కవచం ఏదైతే ఉందో అదే సెల్ వాల్. సో సెల్ వాల్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ ఎక్స్టర్నల్ బౌండరీ వాల్. బౌండరీ అంటే మీకు తెలుసు కదండి, ఏమంటాం, పరిధి అని అంటాం కదా. సో ఎక్స్టర్నల్ బౌండరీ ఆఫ్ సెల్ వాల్. ఓకే, అండ్ ఈ సెల్ వాల్ ఏదైతే ఉందో దీస్ ఆర్ హ్యావింగ్ 3 layers. 3 layers ఉంటాయి. అండ్ దీస్ 3 layers ఆర్ మేడప్. ఈ 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయో 2 రకాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి బౌండ్ అయి ఉంటుంది. ఏంటి ఆ 2 రకాలు అనేసి అంటే ఒకటి డిఎన్ఏ, ప్రోటీన్స్. So the cell wall having 3 layers and 3 layers are made up with the lipids and proteins. లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వీటితోటి ఈ సెల్ వాల్ ఏదైతే ఉందో అది మనకి ప్రిపేర్ చేయబడి ఉంటుంది. అంటే మ్యానుఫ్యాక్చర్ అంటే మనిషి చేశారంటారు, కానీ ఇది మనిషి చేసింది కాదు, మనిషి కోసం చేసింది, ప్రతి జీవి కోసం చేసింది అనమాట. సెల్ వాల్ ఈజ్ having 3 layers and these 3 layers are made up with the lipids and proteins. And next one enti anante the cell wall having some of the so whenever we are seeing the cell wall, the cell wall is always allows the diffusion. సో డిఫ్యూజన్ అంటే ఏంటి అని అంటే లోపల నుండి బయటికి అండ్ బయట నుండి లోపలికి. సో ఇట్ అలోస్ డిఫ్యూజన్ ఇంటూ అండ్ అవుట్ డౌన్ ఆఫ్ ద
సబ్స్టెన్సెస్. ఏ సబ్స్టెన్సెస్ అయినా తీసుకున్నట్లయితే, అంటే లివింగ్ ఆర్గానిజం తీసుకున్నప్పుడు ఏవైతే మనకి మెటబాలిజం జరిగినప్పుడు కావచ్చు, అంటే వేరియస్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళడానికి, అలాగే లోపల ఉన్నవి బయటికి రావడానికి ఇది డిఫ్యూజన్ గా ఉండాలి. అంటే సెల్ వాల్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద స్పోర్స్ అంటే చిన్న చిన్న రంధ్రాలు లాంటివి ఉండాలి. ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది, లోపల అంటే ఇంటర్నల్ గా ఉన్న ఫ్లూయిడ్, అలాగే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళి బయటికి రావడానికి వచ్చే విధంగా, ఈ డిఫ్యూజన్ కి కాజ్ అయ్యే విధంగా ఈ సెల్ వాల్ అనేది మేడప్ అయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సెల్ వాల్ ఈజ్ a boundary line of the cell. Second, this cell wall having 3 layers, and these 3 layers are made up with the lipids and the proteins. At the same time, this cell wall allows the diffusion into and out down. అంటే ఈ సెల్ వాల్ అనేది లోపలికి తీసుకునే విధంగా ఉండాలి, అలాగే లోపల ఉన్నది బయటకు రావాల్సి ఉంటుంది. ఏముంటుంది లోపలిది బయటకి అంటే మీకు చెప్తాను తర్వాత. ఇంటర్నల్ ఫ్లూయిడ్ అండ్ నెక్స్ట్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి బయటికి వచ్చే విధంగా ఉండాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద సెల్ వాల్. నెక్స్ట్ గోస్ టు ద న్యూక్లియస్. అంటే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ అనేది మీరు అందరూ బాగా వినే ఉంటారు. ఇక్కడ చూడండి, దిస్ వన్ ఈస్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియస్ హ్యావింగ్ ఏమేమి ఉంటుందండి మనకందరికీ తెలిసిందే. కణము లోపల ఉండే న్యూక్లియస్ ఏదైతే ఉందో దాన్ని మనము కేంద్రము అనేసి అంటాం. సో ద మ్యాక్సిమం ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద సెల్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్. అంటే ఇది లార్జెస్ట్ పార్ట్ ఇన్ సెల్. లార్జెస్ట్ పార్ట్ ఇన్ సెల్ ఏదైతే ఉందో అందులో లార్జెస్ట్ పార్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం ఇది ఎక్కడ కూడాను ఏంటని సెంటర్ ఆఫ్ ద పార్ట్. ఇట్ ఆల్వేస్ లొకేటెడ్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ సెంటర్ ఆఫ్ ద సెల్ కి మధ్యలో ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ ఇంకోటి చూడాలి అని అంటే మోర్ ఆర్ లెస్ స్పెరికల్ ఇన్ షేప్. ఇది కొంచెం మనకి స్పెరికల్ షేప్ లో, కొద్దిగా కానీ కొంచెం ఎక్కువగా కానీ స్పెరికల్ షేప్ లో మనకి ఈ న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఓకే, చూడండి, లార్జెస్ట్ పార్ట్ ఇన్ ద సెల్ అండ్ ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద సెల్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ హ్యావింగ్ మోర్ ఆర్ లెస్ స్పెరికల్ షేప్. అగైన్ ఇంకో చూడాలి అని అంటే ఈ న్యూక్లియస్ ఈస్ ఆల్వేస్ బౌండ్ విత్ ద మెంబ్రేన్. సో దీనికి మెంబ్రేన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మన సెల్ వాల్ ఎలా ఉందో న్యూక్లియస్ చుట్టూ కూడాను ఒక మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో న్యూక్లియస్ హ్యావింగ్ membrane. This membrane is always covered the nucleus. Cell wall always covered the parts which are inside. At the same time, the nucleus is bounded with the membrane. Enduku anesanante ee nucleus lo malli two types of parts undayi. Chali. Let's come to the parts in nucleus. Nucleus lo unna parts enti ante it's having two types of the substances. That is, in that one is the nucleus. Okay, nucleus idundi kada, ivi nucleolus, LOSE, nucleolus, and chromatin. Okay, in nucleus ante em chestundi, chromatin ante em chestundi anadi chuddam. In nucleolus edaithe undo, it's not bounded with membrane. న్యూక్లియస్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియస్ మెంబ్రేన్ తోటి బౌండ్ అయి ఉంటుంది. బట్ న్యూక్లియోలస్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ బౌండెడ్. అంటే దాని చుట్టూ ఎటువంటి కణ త్వచము లేదా కణ కవచము అంటే న్యూక్లియస్ త్వచము అలాంటిది ఏమీ ఉండదు. ఓకే, సో ఇట్స్ హ్యావింగ్ హైలీ కాల్డ్ ఫిలమెంటస్ సబ్స్టెన్సెస్. At the same time, it's having some of the granules. So, ఈ granules ఏవైతే ఉన్నాయో these are the ribonucleic acids. Ribonucleic acid అంటే చూడండి, న్యూక్లియోలస్ ఏదైతే ఉందో
ఇది ఏంటి మనకి అని అంటే ఇట్స్ ఎ సైట్ ఆఫ్ RNA సింథసిస్. RNA సింథసిస్ అంటే మీ అందరికీ తెలుసు కదండి. సో రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి రైబో న్యూక్లిక్ యాసిడ్ సింథసైజ్ అవ్వాలి అని అంటే దాని సైట్ ఎక్కడ ఉంటుంది అని అంటే న్యూక్లియస్లో ఉంటుంది. సో న్యూక్లియస్ ఈజ్ ఎ సైట్ ఆఫ్ RNA synthesis. This is about our nucleus. Then what about the chromatin? Chromatin అంటే ఏంటి అని అంటే ఇట్స్ ఏ చలి let's come to the chromatin. So previous ఏమన్నా న్యూక్లియస్ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ బౌండెడ్ విత్ ఎ మెంబ్రేన్. అట్ ద సేమ్ టైమ్ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇట్స్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద గ్రాన్యూల్స్. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏమంటున్నాం రైబో న్యూక్లిక్ యాసిడ్స్ అని అంటున్నాం. ఈ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే ఏంటి, న్యూక్లియస్ ఏదైతే ఉందో న్యూక్లియోలస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద సైట్ ఆఫ్ ద RNA అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ కి ఇది యూజ్ అవుతుంది. అంటే మీన్స్ ఇక్కడ RNA సింథసైజ్ అనేది జరుగుతుంది న్యూక్లియోలస్ లో. సో న్యూక్లియోలస్ ఎక్కడ ఉంది, న్యూక్లియస్ లో ఉంది. న్యూక్లియోలస్ తో పాటు క్రోమాటిన్ ఉంది. సో క్రోమాటిన్ ఏంటి అనేసి అని అన్నట్లయితే సో క్రోమాటిన్ ఈజ్ ఏ థ్రెడ్ లైక్. ఓకే, సో థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ మేడ్ అప్ విత్ DNA అండ్ ప్రోటీన్స్. సో దీంట్లో DNA అండ్ ప్రోటీన్స్ తోటి మనకి ఈ క్రోమాటిన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక థ్రెడ్స్ లైక్ ఫ్రాగ్మెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఫ్రాగ్మెంట్స్ మీన్స్ తీగల్లా కనిపిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ మేడప్ ఆఫ్ DNA, deoxyribonucleic acid and the proteins. ఓకే, సో ఈ క్రోమాటిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఫార్మింగ్ ఆర్ ఇట్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక హెరిడిటరీ నుండి నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉంది అంటే హెరిడిటరీ అంటే మీ అందరికీ తెలుసు ఏమంటారు వంశ పారంపర్యం. సో క్రోమాటిన్ ఈజ్ ఏ ఫైబర్ థ్రెడ్ లైక్ సబ్స్టెన్సెస్ and these are made up with a DNA and proteins. And ఈ క్రోమాటిన్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జెనెటిక్ ఫార్మేషన్ ఏదైతే ఉందో లేదంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇట్ ప్లేస్ ఏ మెయిన్ రోల్ ఇన్ ద హెరిడిటరీ. అంటే ఒక తరం నుండి ఇంకొక తరానికి జీన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఒక తరం నుండి ఇంకో తరంకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ఇది సీక్వెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని కలిగి ఉంటుంది. ఎందులో ఉంటుంది, క్రోమాటిన్ లో ఉంటుంది. ఈ క్రోమాటిన్ అనేది న్యూక్లియస్ లో ఉంటుంది. న్యూక్లియస్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్, that is the nucleolus and next chromatin. So chromatin is a fibrous thread like structure and these are made up or composed by the DNA and proteins and it always carries the genetic information. ఈ థ్రెడ్ లైక్ ఏదైతే ఉందో ఈ ప్రోటీన్ అంటే మీన్స్ DNA అండ్ ప్రోటీన్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయి ఇట్ ఆల్వేస్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. అంటే జస్ట్గా మనం చెప్పుకోవాలి అనేసి అని అంటే సో అట్ ద టైమ్ ఆఫ్ సెల్ డివిజన్ సో సెల్ ఏదైతే ఉందో ఇది డివిజన్ జరుగుతూ ఉంటుంది కదండి. అంటే కణ విభజన అనేసి అని అంటాం కదా. సో ఈ సెల్ డివిజన్ జరిగే టైం పీరియడ్లో క్రోమాటిన్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది అని అంటే కండెన్స్ అవుతూ ఉంటుంది. సో కండెన్సెస్ అయ్యి అంటే తగ్గించుకొని ఒకదానితో ఒకటి లింక్డ్ అప్ అయ్యి మనకి ఏం చేస్తుందంటే ఇట్ ఫార్మింగ్ ఏ క్రోమోజోమ్స్. Is it clear to you? So chromatin undergoes the condensation, then it converts to the chromosomes. So ఈ chromosomes ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ స్పీసెస్ లో కాన్స్టెంట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అంటే ఒక్కొక్క జీవి ఏదైతే ఉందో అంటే అది ఏదైనా వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, లేదా ప్లాంట్ కావచ్చు, లేదా జంతువు కావచ్చు, లేదా మనిషి కావచ్చు, ఏది తీసుకున్నా ఒక్కొక్క దానికి కాన్స్టెంట్గా ఉంటాయి ఈ క్రోమోజోమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ తీసుకున్నట్లయితే, హ్యూమన్ బీయింగ్ తీసుకున్నట్లయితే సో వన్ సెల్లో ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇట్స్ హ్యావింగ్ 23 pairs ఆఫ్ ద క్రోమోజోమ్స్. అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి
ఒక్క సెల్లోని ఒక్క న్యూక్లియస్లో మనకి 46 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ ఆల్వేస్ ఏం చేస్తూ ఉంటాయంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేస్తుంది. అంటే ఈ క్రోమాటిన్ ఏదైతే ఉందో క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయి ఇట్ ఆల్వేస్ క్యారీస్ ద డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్స్. డిఎన్ఏ ఏదైతే ఉందో అది న్యూక్లిక్ యాసిడ్. ఈ న్యూక్లిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడాను ఏం చేస్తుంది, సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని ఒక తరం నుండి ఇంకో తరంకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి అన్నదాన్ని. సో చూడండి, ఫస్ట్ సెల్. సెల్ అంటే ఏంటి? ఇట్స్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం అన్నాము. సో సెల్ హ్యావింగ్ అంటే స్ట్రక్చర్, సెల్ స్ట్రక్చర్ లో పార్ట్స్, ఫస్ట్ వన్ సెల్ వాల్, నెక్స్ట్ వన్ ఇస్ ద న్యూక్లియస్. సో న్యూక్లియస్ తర్వాత మనకు ఉన్నది ఏంటి అని అంటే సైటోప్లాజం. ఓకే, సో నెక్స్ట్ చూస్తే సైటోప్లాజం. థర్డ్ పాయింట్ లేదా థర్డ్ పార్ట్ ఆఫ్ ద సెల్ వచ్చేసి సైటోప్లాజం. సైటోప్లాజం ఏదైతే ఉందో ఇట్ ఆల్వేస్ రిలేషన్ అంటే మీన్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ సిచ్యువేటెడ్ ఇన్ బిట్వీన్ ద సెల్ వాల్ అండ్ న్యూక్లియస్. సెల్ వాల్ కి అలాగే న్యూక్లియస్ కి మధ్యలో ఉంటుంది. న్యూక్లియస్ ఏదైతే ఉందో దీని మధ్యలో ఉండేదే సైటోప్లాజం. అర్థమవుతుందండి? సో ఇదంతా చూసుకున్నాం కదా, ఇదంతా కూడా మిడిల్లో ఉన్నది ఏదైతే ఉందో ఇదంతా కూడాను సైటోప్లాజం. సో ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే సైటోప్లాజం ఈజ్ ఆల్వేస్ సిచ్యువేటెడ్ ఆర్ రీజియన్ బిట్వీన్ ద సెల్ వాల్ అండ్ ద న్యూక్లియస్. సెల్ వాల్ కి న్యూక్లియస్ కి మధ్యలో మనకి ఈ సైటోప్లాజం ఏదైతే ఉందో అది ఉంటుంది. సో సైటోప్లాజం హ్యావింగ్ సమ్ ఆఫ్ ద ఆర్గనేల్స్. సో ఇవి ఇందులో మనకి ఇంకా చిన్న చిన్న పదార్థాలు కనిపిస్తుంటాయి, అంటే చిన్న చిన్న పార్ట్స్ కనిపిస్తుంటాయి. ఏంటి అవి అంటే అందులో ఒకటి సో ఎండోరెటిక్యులం. చూసారు కదా ఇక్కడ ఎండోరెటిక్యులం. ఈ ఎండోరెటిక్యులం అనేది మళ్ళీ మనకి 2 టైప్స్. ఎందుకు అని అంటే కొన్ని గ్రాన్యూల్స్ అంటే కొన్ని ఏవైతే ఉన్నాయో అవి వీటి పైన ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే రఫ్ ఎండోరెటిక్యులం అని అంటాం. నెక్స్ట్ ఏదైతే ఉందో అది స్మూత్ గా ఉంటుంది, దానిపైన ఎటువంటి గ్రాన్యూల్స్ కానీ లేదా వాటిపైన ఎటువంటి ముడతలు అనేవి లేకుండా ఉంటాయి కాబట్టి వాటిని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సైటోప్లాజం లో ఉంటుంది కాబట్టి ఇట్స్ ఏ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. Okay, so next one is the Golgi apparatus. Next one is the lysosomes. Okay, next one is the microsomes. Okay, so ivanni kudanu some of the cells in our what's that సెల్ అన్నమాట. అంటే సైటోప్లాజం ఏదైతే ఉందో సైటోప్లాజంలో ఉండే కొన్ని ఆర్గనల్స్, అంటే అన్ని చెప్పట్లేదు, కొన్ని మనకి ఇంపార్టెంట్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి అపరేటస్, లైసోజోమ్స్, మైక్రోజోమ్స్ అండ్ సైటోసిన్ ఏదైతే ఉందో ఇవన్నీ. అంటే అఫ్కోర్స్ ఈ సైటోజోమ్స్ లేదా సైటోసోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మనకి అంతగా అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా దాన్ని మనము స్ట్రెస్ చేయలేము అనమాట. అండ్ అఫ్కోర్స్ అనదర్ థింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్ ద మైటోకాండ్రియా. దీన్ని ఎలా మర్చిపోయామండి మనము? ఓకే, సో మైటోకాండ్రియా లేకపోతేనే మనం లేము కదా. ఎందుకు? మైటోకాండ్రియాలో మన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. మనం తీసుకున్న ఫుడ్ మొత్తం మెటబలైజ్ అయిపోయి మనకు కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో అది మైటోకాండ్రియాలోనే మనము స్టోర్ చేసుకుంటాం. సో ఆల్ దీస్ ఆర్ ద పార్ట్స్ ఇన్ అవర్ సైటోప్లాజం. ఏంటి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి అపరేటస్, మైటోకాండ్రియా, లైసోసోమ్స్, మైక్రోసోమ్స్ అండ్ సైటోసోమ్స్. సో ఇవి తీసుకున్నప్పుడు నేను ఈరోజు మైక్రోసోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పేసి ఈరోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేద్దాం. ద రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో నెక్స్ట్ అంటే మైక్రోసోమ్స్, సైటోప్లాజంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మైక్రోసోమ్స్. ఈ మైక్రోసోమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్ ఆర్ ద టైనీ ఆర్ టీనీ ఫిలమెంట్స్
ఆర్ ఫ్రాగ్మెంట్స్ అని అంటాం. అంటే చిన్న చిన్నగా ఉంటాయి, ఫ్రాగ్మెంట్స్ లాగా ఉంటాయి. ఈ మైక్రోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ 2 టైప్స్. ఒకటి రిబోజోమ్స్ లేదా మన వాడుక భాషలో రైబోజోమ్స్. సో మీరు ఎలా ప్రొనౌన్స్ చేసుకుంటానంటే అలా, రైబోజోమ్స్ అంటే రైబోజోమ్స్, రిబోజోమ్స్ అంటే రిబోజోమ్స్. సో రైబోజోమ్స్ ఆర్ రిబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఆల్వేస్ యూస్ఫుల్ ఫర్ ద ప్రోటీన్ సింథసిస్. సో ప్రోటీన్ ఏదైతే ఉందో అది సింథసైజ్ అవ్వాలి అని అంటే వి నీడ్ ద రైబోజోమ్స్. ఓకే, సో రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్వేస్ ద ప్రోటీన్ సింథసిస్. ఏమంటే ప్రోటీన్ సింథసిస్ కి ఈ రిబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్ కాబట్టి, సో రిబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద మార్కర్స్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. మార్కర్స్ అంటే ఏమీ లేదండి, ఇక్కడ కొన్ని ఎంజైమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. రైబోసోమ్స్ అనేవి ఆల్రెడీ మనకు తెలుసు, రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేసి అని అంటున్నాం. అక్కడే మనకి రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ అవుతాయి. అయితే సెల్ లోపల ఉన్న రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియోలస్ లో ఉన్నవి కావు, సెల్ లో ఉన్న రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్. సో ప్రోటీన్ సింథసిస్ కి మార్కర్ గా మనకి రిబోసోమ్స్ లేదా రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాట్రిక్స్, గ్రాన్యులర్ మ్యాట్రిక్స్. సో ఈ గ్రాన్యులర్ మ్యాట్రిక్స్ ఏం చేస్తుందంటే ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ ఆక్సిడేజ్ అండ్ catalysis. Oxidases and catalysis. సో ఆక్సిడేజెస్ అంటే ఏంటి అని అంటే ఈ గ్రాన్యులర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ ఏం చేస్తుందంటే ఇట్ ఎన్హెన్స్ ద సో అదే ఆక్సిజన్ ఏదైతే ఉందో దాని యొక్క అబ్జార్ప్షన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎప్పుడు కూడా గ్రాన్యులర్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఆక్సిడేజెస్ కానీ కెటలైజెస్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడాను ఆక్సిజన్ కన్సంప్షన్ కోసం యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. ఆక్సిడేజెస్ లో ఏం చేస్తాయి అని అంటే విచ్ కన్వర్ట్స్, ఏంటి కన్వర్ట్ చేస్తుందంటే ఇట్ ఆల్వేస్ ఎన్హాన్స్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అబ్జార్ప్షన్ అవుతుందో దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎన్హాన్స్ చేసినప్పుడు ఈ ఆక్సిడేజెస్ ఏవైతే ఉన్నాయో విచ్ కన్వర్ట్స్ ఆర్ విచ్ ఫేమ్స్ ద వాట్స్ దట్ సరే oxidases which always forming hydrogen peroxides. ఓకే, హైడ్రోజన్ పెరాక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫామ్ చేస్తాయి. ఓకే, ఎలా అంటే ఇవి ఆక్సిజన్ ఏదైతే ఉందో దాని అబ్జార్ప్షన్ ఎన్హాన్స్ చేయడం వల్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఫామ్ చేస్తాయి. ఏంటి? ఆక్సిడేజెస్. ఆక్సిడేజెస్ విచ్ ఆర్ కన్వర్ట్స్ ద ఆక్సిజన్ కన్సంప్షన్ చేసుకుంటుంది కదా, దాన్ని ఏం చేస్తుంది? హైడ్రోజన్ పెరాక్సైడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. అయితే కెటలైజెస్ ఏం చేస్తాయి అని అంటే కెటలైజెస్ ఆల్వేస్ ద బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ చేసేస్తుంది. బ్రేక్ డౌన్ చేసేసి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ హైడ్రోజన్ పెరాక్సైడ్స్ ఆర్ కన్వర్ట్స్ టు ద వాటర్. సో హైడ్రోజన్ పెరాక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ కన్వర్ట్స్ టు ద వాటర్. ఇది బ్రేక్ డౌన్ చేసేస్తుంది, అంటే విచ్ఛిన్నం చేస్తుంది. బ్రేక్ డౌన్ చేసేసి హైడ్రోజన్ పెరాక్సైడ్స్ నుండి వాటర్ గా దాన్ని కన్వర్ట్ చేస్తుంది. సో దీస్ ఆల్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ అవర్ సెల్. సో మనం తీసుకున్నప్పుడు సెల్ is the smallest unit of the living organism. So while seeing of the structure, it's having 3 parts. ఏంటి? ఫస్ట్ సెల్ వాల్, సెకండ్ వన్ ఇస్ న్యూక్లియస్, థర్డ్ వన్ ఇస్ సైటోప్లాజం. సెల్ వాల్ ఈస్ external boundary wall of the cell. ఓకే, దాని లోపల ఉంది న్యూక్లియస్. సో న్యూక్లియస్ ఏదైతే ఉందో న్యూక్లియస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కలిగి ఉంటుంది. అండ్ న్యూక్లియస్ ఈస్ ఆల్వేస్ బాండెడ్ విత్ ఏ మెంబ్రేన్. ఇట్స్ ఓకేనా? సో న్యూక్లియస్ హ్యావింగ్ 2 types of the substances. ఏంటవి అంటే న్యూక్లియోలస్ అండ్ క్రోమాటిన్. ఓకే, న్యూక్లియోలస్ ఏదైతే ఉందో అది రిబోన్యూక్లిక్ యాసిడ్స్ ఏదైతే ఉందో అంటే ఆర్ఎన్ఏ సింథసిస్ కోసం న్యూక్లియోలస్ ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే న్యూక్లియోలస్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ బాండెడ్ హ్యావింగ్ మెంబ్రేన్, అంటే ఇట్స్ డస్ నాట్ హ్యావింగ్ ఏ మెంబ్రేన్ బాండెడ్, అంటే దాని చుట్టూ కూడాను మెంబ్రేన్ ఏదైతే ఉందో దాంతో బౌండ్ అయి ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రోమాటిన్. క్రోమాటిన్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ ఫైబరస్ మెటీరియల్, అంటే ఫైబరస్
థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. ఇది ఆల్వేస్ జెనెటిక్ ఫార్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేస్తుంది. ఇట్ ఆల్వేస్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. సో న్యూక్లియోలస్ ఏదైతే ఉందో ఓకే, అక్కడ రిబోన్యూక్లిక్ యాసిడ్ అంటే మీన్స్ రైబోజోమ్స్ కానీ లేదా ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆర్ఎన్ఏ సింథసైజ్ అవడానికి న్యూక్లియోలస్ ఎంత ఇంపార్టెంటో డిఎన్ఏ ఏదైతే ఉందో దాని ఫార్మేషన్ కి క్రోమాటిన్ అంత ఇంపార్టెంట్ ఉంటుంది. క్రోమాటిన్ ఈజ్ మేడప్ విత్ ద డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్. ఇస్ ఇట్ క్లియర్? సో మన మనిషిలో ఏదైతే ఉందో అందులో 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. సో సెల్ డివిజన్ టైం పీరియడ్లో ఇదేం చేస్తుంది, సో కండెన్స్ అయిపోయి క్రోమాటిన్ కండెన్స్ అయిపోయి క్రోమోజోమ్స్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి సైటోప్లాజం. సైటోప్లాజం ఈజ్ ఆల్వేస్ రిలీజింగ్ బిట్వీన్ ద ఎక్కడ ఉంటుంది అంటే సిచ్యువేటెడ్ లొకేటెడ్ ఎలా ఉంటుంది అంటే ఇన్ బిట్వీన్ ద సెల్ వాల్ అండ్ ద సెల్ మీన్స్ న్యూక్లియస్. న్యూక్లియస్ కి సెల్ వాల్ కి మధ్యలో ఉంటుంది. అండ్ ఇట్స్ హ్యావింగ్ ఏ సమ్ ఆఫ్ ద ఆర్గనెల్స్. ఆర్గనెల్స్ ఏమున్నాయి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఉంది, గోల్గి అపెటస్ ఉంది, మైటోకాండ్రియా ఉంది, మైక్రోజోమ్స్ ఉన్నాయి, లైసోజోమ్స్ ఉన్నాయి, సైటోజోమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ పార్ట్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సైటోప్లాజం. సో